నేను ఇప్పుడు వచ్చేసి విక్టోరియా మెమోరియల్ అని చెప్పి ఒకటి ఉంది, మేబీ హెరిటేజ్ సైడ్ అనుకుంటా అది. సో నేను బైక్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడికి ఈజీగా వచ్చాను. లైక్ 5 కిలోమీటర్స్. నేను వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ హోమ్ నుంచి ఇది 5 కిలోమీటర్సే, కానీ 5 కిలోమీటర్స్ నాకు 1 అవర్ తీసుకుంది. సో ఇది ఫుల్గా ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ పార్కింగ్ లేదు. బైక్లో వచ్చాను కదా, ఇక్కడ పార్కింగ్ లేదు, కానీ ఫుల్ సిటీ సెంటర్ ఇది. సో పార్కింగ్ లేదు, పార్కింగ్ భలే కష్టం ఉంది సార్. అలా పోలీసు వాళ్ళు మాట్లాడి అరే నీకు డబ్బులు ఇస్తాను అంటే సరే ఓకే అక్కడ పెట్టని చెప్పి లోపల పెట్టమన్నాడు. అది ఇప్పుడు టికెట్ తీసుకోవాలంట, ఎంత అని చెప్పి 50 రూపాయలు అంటవా. వచ్చేసి టికెట్ తీసుకున్నాను, అది ఉంది. ఇది విక్టోరియా మెమోరియల్ ఇది. ఓకే, సో టికెట్ వచ్చి 50 రూపీస్, అది అక్కడ కౌంటర్ ఉంటుంది. కానీ నేనేం చేస్తానంటే లైక్ నా అలవాటు ప్రకారం నా దగ్గర డబ్బులు ఉండదు. ఇప్పుడు నేను చెన్నైలో ఎక్కడైనా వచ్చి మన నెల్లూరులో అయినా కానీ ఫోన్పే వాడతాను, నా దగ్గర రూపాయి కూడా ఉండదు. నేను చాలాసార్లు చెప్పుంటాను వీడియోలో. సో ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేదు. ఆయన జీపే ఉందరా అంటే లేదంటున్నాడు. ఇంకొతను ఇవ్వరా అంటే నేను నాకు కావాలి డబ్బులు అంటాడు. సరే ఒకరిని అడిగితే వాళ్ళు హెల్ప్ చేశారు. ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి చెప్పింది ఇవ్వరా ఏం కాదని. సో అబ్బాయి నాకు ఇచ్చాడు. సో అబ్బాయి ఫోన్పే కొట్టేశాను నేను. సో అట్లా ఎవడో ఒకటి హెల్ప్ చేస్తాడు అనమాట లేనప్పుడు. లైక్ నా దగ్గర నాకు క్యాష్ లేదు, నేను క్యాష్ తెచ్చుకుంటే లైక్ పోగొట్టేస్తాను. అందుకని నేను ఆల్రెడీ నా 500 విత్డ్రా చేసుకున్నాను. సో నా దగ్గర 500 ఉండింది, లైక్ దాంట్లో 400 క్యాష్ వచ్చి ఎక్కడో పడిపోయింది. సో అందుకని చెప్పేసి ఓకే లోపలికి వెళ్దాం. నేనైతే లోపలికి వచ్చేసాను. డ్రోన్స్ వచ్చి అలౌ చేయరు వీళ్ళు. చెప్పారు నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది ఏం కాదు కదా అంటే ఏం ప్రాబ్లం లేదు అనింది. సో చూడండి అక్కడ గుర్రం ఉంది పైన. ఇట్ గోట్స్ 7 రెక్స్ ఇంటూ రైట్ సైడ్ అని రాస్తుంది. ఓకే, సో ఇంకా కొద్దిగా దూరం నడిచేస్తే ఆడుంది, ఇంకా రాళ్ళు ఉంది, ఇది స్టైల్గా పెట్టినట్టు దాని మీద మేము నడుస్తున్నాం. సో డ్రోన్ లేదు కదా అన్నారు. సరే లేదు నా దగ్గర డ్రోన్ లేదు అన్నాను. మండే క్లోజ్డ్ అంట ఇది. సో నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అక్కడ లిక్విడ్స్ అవన్నీ అలౌ చేయరన్నారా. సో అందుకని చెప్పేసి నా దగ్గర ఉండని చెప్పాను. సరే ఓకే ఫైన్ నో వరీస్ అన్నారు. సో ఇక్కడ ఒక మంచి ఇది ఉంది, ఆడ చెరువు ఉంది, చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఓకే ఫుల్ ఆఫ్ ట్రీస్, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. బెంగాలీస్ బాగున్నారు నిజంగా బాగున్నారు. బెంగాలీస్ సన్నగా ఉన్నారు. ఓకే కొంతమంది చూపిస్తాను మీకు. ఓకే ఈ ఫ్రంట్ క్యామ్ చేసి. సో ఇక్కడ చూడండి చెరువు ఉంది, ఇక్కడ కూర్చోన్నారు వీళ్ళు. ఓకే ఆడ మెమోరియల్ ఉంది. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీస్ అనమాట. వావ్ 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 ఎంత బాగుంది చాలా బాగుంది సో నేనైతే చాలా దగ్గరకు వచ్చేసాను. అదండి విక్టోరియా మ్యూజియం మెమోరియల్. అక్కడ ఇంకోటి ఉంది ఆపోజిట్లో వచ్చి టాటా స్టీల్ది. సో ద 44 అని చెప్పి ఇక్కడ చూసారు కదా, ఇదే వచ్చి ఐ థింక్ ఇక్కడ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. మేబీ మీ స్కై స్క్రాపర్ అని చెప్పొచ్చు. యూట్యూబ్లో వీళ్ళు అలాగే పెట్టినారు స్కై స్క్రాపర్ అని చెప్పేసి. సో అదండి విక్టోరియా. ఇది చాలా బాగుంది సూపర్ వావ్ నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏమైందిరా అంటే నేను హెల్మెట్ మర్చిపోయాను. నాకు బైక్ ఇచ్చాడు కదా వాడు చెప్తా ఉన్నాడు హెల్మెట్ జాగ్రత్త ఎత్తేస్తారని చెప్పి. హెల్మెట్ కానీ ఇంకా ఫోన్ హోల్డర్స్ ఉన్నాయి కదా మొబైల్లో, అవి కూడా పెట్టవాక కొంతమంది ఎత్తేస్తారన్నాడు. ఇప్పుడు నేను అదండి ఆడున్నది లాస్ట్లో దగ్గరగా ఉన్నాను ఆ మెమోరియల్కి. సో అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి నాకు వాడు చెప్పినప్పటి నుంచి ఏంద్రా వాళ్ళే అట్లా చెప్తున్నారని చెప్పి వాళ్ళ నమ్మకం పోయింది. అందుకని సో ఎవరి వల్ల నా హెల్మెట్ ఉంది. ఇక్కడ హెల్మెట్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఆడ ఏడని చెప్పి హెవీగా ఉన్నారు. వైట్లో ఉన్నారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఓకే వెళ్దాం వాడికి. సో ఇప్పుడు వచ్చేసి విక్టోరియా మెమోరియల్కి వచ్చాను. నో ఎంట్రీ I don't think so. Maybe उस तरफ से जाना है शायद. उस तरफ से जाना.
దీనికి వచ్చేసి ఎంట్రీ మనం వచ్చి అట్టించి అనుకున్నాను నేను. అట్టించి నేను వెళ్తుంటే సో అక్కడ లేదు, అక్కడ కాదు, వీళ్ళు వెనకాల నుంచి వాళ్ళు మనల్ని ఇది చేస్తున్నారు. ఓకే, వెనకాల నుంచి రమ్మంటున్నారు. చాలా పెద్ద ప్లేస్ ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చి వాళ్ళు తాజ్మహల్కి ఉంటుంది కదా, చూడండి తాజ్మహల్ వచ్చి ఒక హైట్లో పెట్టేసి కట్టేసి ఉంటారు. ఒక హైట్ దాకా ఇది వచ్చి ఉంటుంది, అదే హైట్ ఉంది కదా, ఆ హైట్ మీద నుంచి వాళ్ళకి ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింటుంది. సో మేము అలాగే ఉంది ఇది. అలా ఉంది బా. भाई एंट्री किधर है यार, पीछे से है क्या? हाँ ఓకే, వెనకాల నుంచి. సో ఈ రాళ్ళలో అదే టఫ్గా ఉంది, అక్కడ అడుగుదాం. నో స్మోకింగ్. ఆహా, అవునా, ఎండ అంతగా లేదు కానీ హ్యూమిడిటీ ఉంది. అసలు ఎండ అంత ఇంటెన్స్గా లేదు. అది చూశారు కదా, అది వచ్చి అది స్కై స్క్రాపర్ అంట. అది కోల్కతా ఉంది కదా. సో ఇది స్కై స్క్రాపర్ అంట, 42 ఫ్లోర్స్వి. ఓకే, సో కోల్కతాలో ఉన్న స్కై స్క్రాపర్లో ఇదే స్కై స్క్రాపర్. సో వెనకాల నుంచి నేను తిరుక్కొని వస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి ఎంట్రీ, వెనకాల ఉంది, వెనకాల ఇచ్చాడు దీనికి ఎంట్రీ. ఓకే, ఆడ కూడా నా మార్కే వచ్చారు, ఆడ కూడా ఒక ఎంట్రీ ఉంది. అంటే 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 2 డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి అనుకుంటా. చాలా పెద్ద ప్లేస్ బా ఇది, చాలా పెద్ద ప్లేస్. బాహుబలి వాళ్ళు ఉన్నట్టుంది. ఐ మీన్ లైక్ డెవలప్మెంట్ వైజ్ కాదు, ఏరియా వైజ్ కానీ ఆ చెట్లు అవి ఇవి అదిగా అంత పెద్దలు ఎవరుకుంటుంది బా. అప్పట్లో రాజులు సరిగ్గా ఎంజాయ్ చేస్తున్నారు బా. ఇక్కడ ఉంది ఎంట్రీ. నాకు తెలిసి ఎంట్రీ వచ్చి అదే అంతే, అక్కడ 50 కట్టాను కదా ఒకటి. అదే ఇంకా నేను ఇక్కడ లోపల ఏమైనా పే చేద్దాం అనుకున్నానే. సో ఇక్కడ చూడండి, ఫుల్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసినాయి. ఇక్కడ అలౌ చేయరంట, మన బాటిల్ అంతా ఈడే పెట్టేసారేమో. పెట్టేద్దాం. సో దాని లోపలికి వచ్చాము. సో దాని లోపల వచ్చేసి ఇక్కడ లోపల కన్స్ట్రక్షన్ వచ్చి బాగుంది. ఐ మీన్ అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఇది కట్టడానికి 17 years అయిందంట. ఓకే, సో ఇది కట్టడానికి 17 years అయిందంట. సో ఇది కట్టింది కూడా ఈ అమ్మాయి విక్టోరియా ఉంది కదా. సో తను చనిపోయిన తర్వాత ఇతన్నాడు కదా, వాళ్ళ రిలేటివ్ అంట. వాడు లైక్ సిస్టర్స్ అని ఏదో అంటున్నారు. సో అతను కట్టాడంట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ పెయింటింగ్స్ ఉన్నాయి, ఫిరంగీలు ఉన్నాయి, మళ్ళీ కత్తులు ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా గన్స్, అదండి ఆ గన్స్ ఉన్నాయి. ఆ గన్స్ వచ్చి ఒక 4 బాక్సులు గన్స్ ఉన్నాయి. ఇక పైన చూసారా, ఇక్కడ ఫిరంగీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫిరంగీలు. తర్వాత అక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది కానీ ఆ ఎంట్రీ వచ్చి వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ఓకే, వెనకాల ఫిరంగీలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇది చూసారా, ఈ టాప్ వచ్చి నిజంగా మైనింగ్. అక్కడి నుంచి చూస్తే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కావాలంటే ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తాను. ఓకే, కొద్దిగా స్పేషియస్గా ఉంది, సూపర్గా ఉంది. అప్పట్లో ఎలా కట్టారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన టెక్నాలజీ ఉన్నా కూడా ఓకే, ఈ రకంగా అయితే నాకు తెలియదు. ఈ రకంగా కట్టడానికి అప్పుడు 17 years పట్టింది అన్న. ఓకే, చెప్పడం పడుతుంది. సో ఇక్కడ మన మధ్యలో వచ్చేసి అది ఎంట్రీ పాయింట్. అక్కడ వాళ్ళ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ అలౌ చేయలేదు. నా దగ్గర వాటర్ బాటిల్ కింద పెట్టేశాను. సో ఇక్కడ మధ్యలో ఉంది కదా అవి. సో వాళ్ళు అప్పటికే బ్రిటిష్ ఇండియా డివైడ్ అవ్వకముందనే లైక్ వీళ్ళు వచ్చేసి ఇది కట్టారనమాట. ఓకే, 1902 అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, ఇది హైలైట్. ఇది వచ్చి నేను నార్మల్ షూట్ చేస్తే ఇది హైలైట్గా ఉంది. ఓకే, అట్నుంచి వచ్చి నేను లైక్ కెమెరాలో చూపిస్తాను మీకు. లైక్ ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తాను. ఓకే, ఏంలా ఇక్కడ ఎంట్రీ అవుతాము. బాగుందిగా అంతే. సో అక్కడ ఏదో షో కూడా జరగద్ది అంటా ఉన్నాడు. ఓకే, అక్కడ ఏదో షో అట్లీస్ట్ ఇక్కడ రికార్డ్ చేసేసి వీడియో రికార్డ్. వేరే చోట అయితే వాళ్ళు వీడియో రికార్డింగ్ కూడా డబ్బులు తీసుకుంటారు. ఇలాగ రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర లైక్ వాళ్ళు 50 rupees ఎంతో చార్జ్ చేశారు ఫోటో తీయడానికి. ఓకే, ఇక్కడ వచ్చి నార్మల్గానే ఉంది, ఇక్కడ ఏం లేదు. ఓకే,
అందరు కెమెరాలు దొరికిన తర్వాత ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కూర్చోవడానికి వచ్చేసి అక్కడక్కడక్కడ చైర్స్ పెట్టున్నారు. ఓకే, అది ఒక బాగుంది. అక్కడక్కడ చైర్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇదే ఆ బిల్డింగ్ ఇక్కడ పెట్టారు చూడండి, చాలా బాగుంది. చుట్టూ బాగుంది, సూపర్గా ఉంది. ఓకే, అక్కడైనా పడవ ఉంది. ఓ ఎంత పెద్ద ఫ్రేమ్ ఇది, ఓ మై గాడ్, చాలా పెద్ద ఫ్రేమ్. ఓకే, చాలా పెద్ద ఫ్రేమ్. ఇది పియానో షిప్ ఉంది, అంతేవా. ఇంకా ఇదేం లేదు. వాడేం చెప్పాడంటే ఇది చూడడానికి లైక్ ఇంకా గంట 1 గంట 2 గంటలు పడుతుంది అన్నాడు. కానీ లేదు అంతగా చూడడానికి. లైక్ ఉంటారు కదా కొంతమంది ఇంట్రెస్టెడ్ గైస్, లైక్ వాళ్ళు చూడవచ్చు అబ్జర్వ్ చేసి క్లోజ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ వచ్చి నాకు వచ్చేసి ఇంట్రెస్ట్ అంతగా లేదు. బట్ లైక్ నేను చూడగలుగుతున్నాను. లైక్ అట్లీస్ట్ నాకు ఆ ఐడియా లేకపోయినా కూడా చాలా బాగుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. కానీ ఇవన్నీ పాలరాయితో కట్టినట్టున్నాను. ఓకే, నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, వావ్ సూపర్ కదా. ఇక్కడ సెంటర్లో ఉంది. అందరూ వాళ్ళ మీద ఎగబడి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఓకే, హైలైట్ హైలైట్గా ఉంది. గ్రేట్. అక్కడ గ్రూప్ ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు చూడండి. ఆ విక్టోరియా అని చెప్పి అట్లీస్ట్ ఆ పేరైనా ఐడియా కనబడి ఫోటోలు తీసుకున్నాము బాబు. వాళ్ళ సో ఆడేం లేవు, ఆడ కత్తులే ఉన్నాయి, అంటే కత్తులు ఉన్నాయి. సో ఇట్లా చెప్పాను కదా, అట్లా టేబుల్స్ ఉన్నాయి చుట్టూ ఇట్లా కూర్చోడానికి. టేబుల్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఓకే, సో టేబుల్స్, ఫ్యాన్స్, లైక్ ఫ్యాన్లు కూడా ఆడున్నాయి చూడండి. అంటే ఇప్పుడు ఇది కదా సమ్మర్ కదా, కొద్దిగా వచ్చి హ్యూమిడ్గా ఉంది. ఓకే, అది నో ఎంట్రీ అది. సో ఇక్కడ వచ్చేసి ఫిరంగీలు ఉన్నాయి, 2 ఫిరంగీలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. అదే ఫిరంగీలు అంటే వీళ్ళని కూడా ఫిరంగీలు అంటారు ఇంగ్లీష్ వాళ్ళని కూడా. సో ఫిరంగీలు, కత్తులు, ఆడ మ్యాప్స్ ఉన్నాయి, స్వాట్ వాళ్ళ షీల్డ్స్ ఉన్నాయి, ఆ ప్రొటెక్షన్ షీల్డ్. ఓకే, మ్యాన్. ఓకే, సూపర్ మ్యాన్, చాలా బాగుంది. అంతే, అదే చెప్పగలను, ఇంకేం చెప్పలేదు. సో మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా అంతే, ఇంకేముంది అక్కడ ఏం లేదు. పైన వచ్చేసి వాళ్ళు ఏమన్నా అంటే బిలోబీ భారత్ క్లోజింగ్ 5:55 PM అంట. పైన అదేదో షో జరగద్దంట. ఐ మీన్ లైక్ ఒక ప్రొజెక్షన్ చేస్తారంట. అది ఆల్రెడీ చూడండి అంటా ఉన్నారు. సో మనం ఎగ్జిట్ అవుతాం కదా, ఎగ్జిట్ అయ్యే రైట్ సైడ్లోనే బెడ్లు పోద్ది. ఓకే, ఆ బెట్ట దగ్గరే లైక్ పైన ఒక ప్రొజెక్షన్ చూద్దాం ఎవరో ఉన్నారు. ఎవరో బాగుంది, పైన కూడా చాలా బాగుందిరా. పైన అంటే రియల్ మనం పైన డోమ్ ఉంది కదా, సో ఆ డోమ్ వచ్చి మనం చూడగలుగుతాం. ఆ డోమ్ అంటే లైక్ ఇది బయట నుంచి ఎంట్రీ. ఎగ్దం పైకి వచ్చేసాను నేను. ఎక్కడి నుంచి అది ఎంట్రన్స్, మనకు వచ్చిన ఎంట్రన్స్. ఇది ఎక్కడ బాగుంటుందా? మళ్ళీ కిందకేనా? మళ్ళీ కిందకి అక్కడి నుంచి పైన. చూశారు కదా, అక్కడ ఉంది ఎగ్జిట్ గేట్స్. ఆడ నుంచి నడుచుకుంటూ రావాలి. సో అంతే, పైకి ఎక్కాము. ఆ పైనుంచి ఆ బయట వ్యూ చూసాము. ఓకే, బాగుంది, కన్నుకి కొద్దిగా బాగుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అంతే చూడండి, మీకు అంతే అయిపోయింది. ఆ పైన ఎక్కి ఆ ఎగ్జిట్ వచ్చేసాము. సో అటు ఆపోజిట్ పోయాము. ఓకే, ఐఫోన్లో ఎవరా బాబు అంటే కెమెరా వెంటనే స్విచ్ చేయడానికి లేదు. వేరే ఫోన్లో అయితే కెమెరా టక్కని స్విచ్ చేయొచ్చు. ఐఫోన్లో లేదు ఆప్షన్. పార్కింగే పెద్ద ఇష్యూ పోయినా, పెద్ద ఇష్యూ. పార్కింగే లేదు అసలు. హెరిటేజ్ సైడ్ కదా, పార్కింగ్ పెట్టాలి. సో అటు వెళ్ళాము, లైక్ ఆపోజిట్ నుంచి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాం.
అవుట్ ఉంటాం. సో అయిపోయింది ఎగ్జిట్ అయిపోయాము. సో నాకెంత లైక్ 1 అవర్ పడింది, 45 minutes 1 hour పడింది అంతే. ఇంకా చుట్టూ వచ్చి పార్క్స్ ఉంటాయి. ఓకే, పార్కులు ఉంటాయి, కావాలంటే చూడొచ్చు. ఇంకా కొన్ని కవర్ చేయాలా. సో బైక్ తీసుకుని గమ్ము వెళ్ళిపోతాను. ఓకే, అయిపోయింది. చూసాను, ఒక 2-3 ఫోటోలు తీశాను. ఓకే ఫైన్, అబ్బాయి బాగానే తీశాడు. వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ వాటర్ బాటిల్ ఆడ పెట్టానా. సో వాటర్ బాటిల్ పెట్టేసి మళ్ళీ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ ఇచ్చాను. మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడైతే రీఎంట్రీ ఇచ్చానో ఆడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ తిరుగుకుంటూ వచ్చాను. ఓకే, నేను టూరిస్ట్ అంటే వీళ్ళు ఫారినర్స్ కూడా వస్తున్నారు, కొంతమంది ఫారినర్స్ వస్తున్నారు, ఫారినర్స్ వస్తూ ఉన్నారు. ఓకే, ఫారినర్స్ వస్తున్నారు, లోకల్ పీపుల్స్ చాలామంది వస్తున్నారు, బెంగాల్ పీపుల్స్. ఓకే, ఒక రకంగా ఫైన్. 50 రూపీస్కి ఓల్డ్ హెరిటేజ్ సైట్. హెరిటేజా అదే ఇది హెరిటేజ్ అని చెప్పి యునెస్కో అంటే ఏం లేదు, లైక్ నార్మల్. ఇది దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పుడు కదా కన్స్ట్రక్ట్ చేసింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికే 17 years పట్టిందంట. అది కూడా కన్స్ట్రక్ట్ చేసింది తను చనిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఎవరో తన ఆంటీ వాళ్ళ కొడుకు ఎవడో క్లేవ్ అని చెప్పేసి అతను ఇది చేస్తున్నారు. ఆ రైట్ సైడ్లో బెంగాలీ అమ్మాయి ఉంది, వాళ్ళే ఉంది అట్లా ఫోటో తీసుకుంటాం. సో ఇది వచ్చి మన పానీపూరి ఎలాగో పుచ్చుక అలాగా ఎక్కడ ఇది పుచ్చుక ఫేమస్. साला पैसा के भूखा लगता भाई साहब, हेलमेट यहाँ रखी ना चेयर के. नो वरीज, ठीक है. आपको तो कैमरा इस तरफ है. ये आपको स्क्रीन दिखेगा लेकिन मैं ही दिखूंगा यहाँ पे. अच्छा अच्छा, আসো দিদি ভাই, এই তো ট্রাই করবেন. আসো দাদা. बस उतना ही है. ओके.